జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు సమీపంలో గల భూమిని కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి కబ్జా చేశారంటూ వార్డు కౌన్సిలర్ పొన్నగంట విజయలక్ష్మి మల్లయ్య ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ పొన్నగంట విజయలక్ష్మి మల్లయ్య మాట్లాడుతూ నాయిని చెరువు సికం భూమైన 808/B 808/Eలో గల దాదాపు 5 నుండి 10 గుంటల భూమిని కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు కబ్జా చేసి వాటిని ప్రజలకు విక్రయించడం జరుగుతుందని, దీని వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. భూమి నాయని చెరువుకు సంబంధించిన బఫర్ జోన్లో ఉందని, దీనిని అమ్మడం గానీ కొనడం గానీ చేయకూడదని ఇటీవలే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్తో పాటు తహసీల్దార్కు వినతి పత్రం అందించడం జరిగిందని వారు పేర్కొన్నారు. స్పందించిన కమిషనర్ అట్టి భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని సబ్ రిజిస్ట్రార్కు సైతం పంపించడం జరిగిందని, వెంటనే అధికారులు స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఎవరికి విక్రయించకుండా చూడాలన్నారు. అవతల ఒక కని ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి అక్కడ ఇందులో ఒక 5 గుంటలు కబ్జా అయిందని అనుకుంటున్నాం. అది ఈ మూల గింటే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని నాయన్ చెరువుకు సంబంధించిన భూమి మరి కొంతమంది అధికారులతోని కొంతమంది నాయకులు మరి కబ్జా చేయడం జరిగింది. మరి ఎంతో కాలంగా మరి ఇక్కడున్న నివసిస్తున్న ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా కనీసం అందరికెళ్ళి ఒక కాలువ కూడా కట్టని అనేటువంటి ప్రభుత్వము మరి ఈరోజు ఈ కబ్జా చేసిన భూములు ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులు మారి ఈరోజు ప్లాట్లు పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాము. మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళు మరి ఎలాంటి స్పందన లేకుండా ఉంది. మున్సిపాలిటీలో కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్లాట్లు పెట్టడం వల్ల ఎవరు నష్టపోతారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కబ్జాదారులు ఒకరి చేతుల నుంచి ఇంకో చేతులకు మారుతుంది. కానీ ఈ ప్లాట్లు పెట్టడం వల్ల సామాన్య ప్రజలు వాళ్ళు కష్టం చేసుకుంటూ ప్రతి రూపాయి పోగు చేసుకుంటూ ఒక ఇల్లు దేవాలయం లాంటి ఇల్లు నిర్మించుకోవడం కోసమే ఈ ప్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది. మరి అది కొనుక్కున్నాక మళ్ళీ ఎవరు నష్టపోతారనే దాని మీద మేము స్పందించడం జరుగుతుంది. మరి ఇది నా వార్డు కిందకి వచ్చిన అన్ని వార్డు ప్రజలు నాకు సమానమే కాబట్టి సామాన్య ప్రజలు ఏ ప్రజలైనా కూడా ఎవరైనా కూడా ఒక ఇల్లు కావాలనే ఆశతోనే ఇది కొనుక్కుంటారు. కాబట్టి అలాంటి అన్యాయం ఆ ప్రజలకు జరగద్దని మేము ఈరోజు ముందుకొచ్చిన నా వార్డు ప్రజలతోని మేము ఎంతో ఒక చిన్న జెండా ఎత్తుకోవడానికి ఒక గద్దె కట్టుకొని ఇవ్వనసొంటి ప్రభుత్వము ఈరోజు ఇవాళ ప్లాట్లకు ఎలా సహకరిస్తుంది. మరి ఇలాంటి కబ్జా చేసుకుంటూ పోతా అంటే నాయకులు అధికారులతో కబ్జా చేసుకుంటూ పోతా అంటే ఇట్లా ఎంతకాలం మేము చూస్తూ ఊరుకోవాలి? మనం ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్ళమే అన్యాయం చేస్తూ ఉంటే ఎట్లా ఈ న్యాయం జరుగుతుంది? మిగతా ప్రజలు ఎలా స్పందిస్తారు? మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఎవరి మీద పడతారు? ఈ ప్లాట్ కొన్నాక వాళ్ళకి అన్యాయం జరిగినాక మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు? దాని మీద మేము ఈ ప్లాటు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి కూడా నిన్న మేము సోమవారం రోజు ప్రజావాణిలో మరి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. మన మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అధికారులంతా స్పందించి మరి మన ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. నా వార్డు ప్రజలు కూడా అదే ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటి కబ్జాదారులకు మరి ఇలాంటి భూములు ఇట్లా గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ పోతే మరి ఈ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? 808/B/E సర్వే నెంబర్ల ఈ జమ్మికుంట మున్సిపాలిటీ చెరువు పక్కన ఉండబడిన చెరువు శిఖాన్ని సుమారు 5 నుంచి 10 గుంటల భూమి వీరు కబ్జా చేయడం జరిగింది. కొంతమంది దళారులు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఇది నడుస్తుంది. దీన్ని దయచేసి నేను కలెక్టర్ గారికి ప్రజావాణిలో విన్నవించుకోవడం జరిగింది. అదే కాకుండా ఐబీ వాళ్ళకు కూడా దీన్ని వచ్చి ఇది బఫర్ జోన్ కిందకి వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి బఫర్ జోన్ కిందకి వస్తుందా అని 2 రోజులలో వచ్చి వాళ్ళు క్లియర్ చేసి మాకు సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పి నిన్న కలెక్టర్ ముంగానే హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 13వ తారీఖు నాడు మన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నేను సర్వేను పెట్టి కొలిపించి చేస్తా అన్నారు. అంతేకాకుండా కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కమిషనర్ గారు వెంబడే లెటర్ మీద స్పందించి ఆ లెటర్ మీద రిజిస్టర్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి ఈ 808/B/Eలోని భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము. దేనికోసం అంటే మా పక్కన ఉన్న మా ఏసీ కాలనీ ప్రజలు ఇది
కాంపౌండ్ వాల్ పెట్టడం వల్ల మొన్న వర్షాలకు మొత్తం ఇండ్లు కూడా మునిగిపోయినాయి. దానివల్ల మేము దీన్ని ముంగడికి వచ్చి సాధారణ ప్రజలు ఇందులోని బాగా నష్టపోతుంటారు కాబట్టి మేము ముందడికి వచ్చి ఈ ప్రజల కోసం మేము ముందుండి చేస్తున్నామని మేము విన్నవించుకుంటున్నాం.